హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమా, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యము. ఆయన వాక్యము ఎవడు గాయకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు పరిపూర్ణుడు కావాలి, పరిపూర్ణతలోకి రావాలి. అసంపూర్ణమైన భక్తి ఉండకూడదు. పరిపూర్ణమైన భక్తి, పరిపూర్ణమైన విశ్వాసం, పరిపూర్ణమైన దేవుని యందు భయభక్తులు కనబడాలి. దేవుని ప్రేమ విషయంలో కూడా పరిపూర్ణులుగా ఉండాలి. అయితే దేవుని ప్రేమ ఎవరిలో పరిపూర్ణతను కనపరుస్తుంది అంటే, ఎవరు పరిపూర్ణులుగా తెలియజేస్తుంది దేవుని ప్రేమ విషయంలో అంటే, వాక్యము ఎవడు గైకొనునో, వాక్యము ఎవడు గైకొంటాడో వానిలో యేసుక్రీస్తు యొక్క ప్రేమ పరిపూర్ణమైందంట, పరిపూర్ణమవుతుందంట. అంటే విన్న వాక్యమును విడిచిపెట్టువారు గాక విన్న వాక్యమును ఏం చేయాలంట? గైకొనువారు కావాలి. విన్న వాక్యమును గైకొనగలుగుతున్నారా? విన్న వాక్యమును విన్న వాక్యమును విడిచిపెట్టువారైతే యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 23వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. చూస్తున్నారా? వాక్యం విని ప్రవర్తింపకపోతే అద్దంలో చూసుకొని తిరిగి మళ్ళీ పక్కకు పోయి, నేను వాళ్ళ లెక్కున్నా, నేను వీళ్ళ లెక్కున్నా, అబ్బా నా అంత అందం ఏం ఎవరికి లేదు, నేను చక్కగా ముక్కు చక్కగా ఉంది, అది ఇది అనుకుంటుంటారంట. అద్దంలో చూసుకున్నప్పుడు ముఖంలో ఉన్న ప్రతి లోపాలు కనిపిస్తాయి. పక్కకి వెళ్ళిపోయినప్పుడు కూడా ఆ లోపాలు నీలో మళ్ళీ మళ్ళీ నీకు వినపడాలి, మళ్ళీ కనపడాలి. అంటే నేను ఇలా ఉన్నాను, నాలో ఈ లోపం ఉంది, నాలో ఇలా ఇవి ఉంది, దాన్ని మాఫ్ చేసుకోవడానికి, దాన్ని అలా కాదు నేను ఇలా ఉన్నానని చెప్పుకోవడానికి ఏంటంటే, చూసుకొని బయటికి వెళ్ళిపోయి పక్కకి వెళ్ళిపోయి నేను ఇంకా బాగున్నాను. వాక్యం నేను సరి చేస్తున్నప్పుడు, వాక్యం నువ్వు దీని విషయంలో బాగాలేవు, దీని విషయంలో సరి చేసుకోవాలి, దీని విషయంలో నేర్చుకోవాలి, దీని విషయంలో ఇలా ఉండాలి, దీని విషయంలో దీన్ని వదిలేయాలి, దీని విషయంలో దీన్ని నేర్చుకోవాలి అని చెప్తున్నప్పుడు వాక్యము, ఆ వాక్యం వింటుంటారు కానీ పక్కకి వెళ్ళిపోయి నా ఇంత విశ్వాసులు ఎవరు లేరు తెలుసా, నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటా, దశంభాగాలు ఇచ్చా, పరిచర్య చేయొచ్చా, ఇవన్నీ ధనవంతుడు చెప్పినాడు, ఇవన్నీ కూడా పరిసయ్యుడు చెప్పినాడు. కానీ సుంకరైతే ఒక్కటే మాట అన్నాడు, ప్రభువా కన్నులెత్తుటకైనాను నేను అర్హుడిని కాదు, నీ వైపు చూడటానికి కూడా అర్హుడి కాదు, నా పాపాలు నాకు కనిపిస్తున్నాయ్యా. కనికరం పొందినాడు. వాక్యం వింటున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఏవైతే పరలోక సంబంధమైనవి ఉండవో, వాక్య ప్రకారమైన ప్రవర్తన ఉండదో, యేసుక్రీస్తు వారి యొక్క ఆ నడవడిలో నీ లోపం ఏదైతే ఉందో అది వాక్యం తెలియజేస్తుంటుంది నీతో. అప్పుడు నువ్వు దీనుడవై దేవుని సన్నిధిని తగ్గించుకొని సుంకరి వలె ప్రార్థించాలి. దరిద్రుడైన లాజరు వలె దేవుని కోసం విశ్వాసముతో నిలబడాలి. పరిపూర్ణులైతారు. వాక్యము గైకొంటున్నావా? పరిపూర్ణత వస్తుంది. వాక్యం గైకొనడం లేదా? పరిపూర్ణత రాదు. పరిపూర్ణులే ఎత్తబడతారు, పరిపూర్ణులే దేవుని యొక్క మహిమను చూస్తారు. వాక్యం ఎవరైనా చదువుతుంటారు, వాక్యాలు రాస్తుంటారు, ఆ వాక్యము గట్టిగా బయట వినపడాలని చదువుతుంటారు, వాక్యాలన్నీ గోడలకు పెట్టింటారు. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్కటో లేదా బర్త్డేలకో వచ్చింటాయి కదా, పెట్టింటారు గోడల మీద. దానిలో రెఫరెన్స్లు అడిగితే కూడా చెప్పలేరు. ఈ వాక్యం ఆ రెఫరెన్స్లో అంటే చెప్పలేరు. ఓకే, గోడలకి అనమాట అవి. సోపు టప్ప ఏమంటారు, అట్లా డెకరేషన్
వాక్యపు డైరీ చూస్తే అమ్మో ఎంత భయభక్తులో, ఎంత ప్రార్థన పరులో ఎంత వాక్యాలు ఉన్నాయి అని అనుకోవాల్సిందే. అంత ఉత్తిది. అందరు కాదండి, కొంతమంది జీవితాలు, కొంతమంది ఇండ్లలో, కొంతమంది జీవితాలలో వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క దేవుని యొక్క వాక్యపు అది ఉంటుంది కదా పటము, ఆ పటంలో ఉన్న వాక్యము, దాని రెఫరెన్సు క్షుణ్ణంగా మనసులో దాచుకొని ధ్యానిస్తుంటారు. ఉన్నారు కొంతమంది అలాంటి భక్తి పరులు ఉన్నారు. కొంతమంది జీవితాల్లో మాత్రం అది ఉండదు. వాక్యం వింటుంటారు, వాక్యం గొడవలకి వెళ్తుంటారు, వాక్యాలు గట్టిగా చదువుతుంటారు, టీవీలలో వాక్యాలు వింటుంటారు, సెల్ వాక్యాలు పెట్టుకుంటుంటారు. అయ్యో అసలు ఉదయం లేచిన అలా ముంచి వాక్యం వింటున్నట్టే ఉంటుంది ఇంట్లో. ఎప్పుడు వాక్యం 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 వాక్యం, ప్రార్థనలు ప్రార్థనలు ప్రార్థన. తీరా చూసే ప్రవర్తన కాడికి వచ్చేసరికి వాక్యమే ఉండదు. ప్రవర్తన కాడికి వచ్చేసరికి వాక్యం ఉండదు. నిర్ణయాలకు వచ్చేసరికి వాక్యం ఉండదు. పెళ్ళిళ్ళ కాడికి వచ్చేసరికి వాక్యం ఉండదు. ఇంకా రకరకాల సందర్భాల కాడికి వచ్చేసరికి వాక్యం ఉండదు. వాక్యం గైకోనరు. వాక్య ప్రకారం నడవరు అంతే. అప్పుడు వాళ్ళు పరిపూర్ణులు కాదు. పరిపూర్ణులు అవ్వాలి. దేవుడు అంటున్నాడు, పరిపూర్ణులుగా సంపూర్ణతలోకి మీరు రావాలి. ఎత్తపడే సంఘము పరిపూర్ణత కలిగినది, పరిపూర్ణమైనది. దేవుని బిడ్డలారా, పరిపూర్ణత అంటే ఏంటని? మెచ్యూర్ మైండ్, సంపూర్ణంగా దేవుని యొక్క వాక్యము వాళ్ళని ఏం చేస్తుందంటే అన్ని కోణాల్లో వాళ్ళని సిద్ధపరిచింటుంది. అన్ని కోణాల్లో వాళ్ళు దేవుని వాక్యమును పట్టుకొని నిలబడి ఉంటారు. కనుక ఈ రోజున నిన్ను నీవు ప్రశ్నించుకో. వాక్యం గైకొను వాడే దేవుని ప్రేమ విషయంలో నిజమైన పరిపూర్ణుడుగా ఉంటాడు. వాక్యము విని విడిచిపెట్టి వారు పరిపూర్ణులు కారు. దేవుని ప్రేమ విషయంలో వాక్యము గోడలకుంటే పరిపూర్ణులు కాదు. దేవుని ప్రేమ విషయంలో దేవుని ప్రేమ కల్వరి యాగం, ఆయన ప్రేమ నీలో పరిపూర్ణంగా కనబడాలి అంటే వాక్యము గైకొని వారు కావాలి. వాక్యము గైకొనే వాళ్ళుగా ఉండాలి. వాక్యము గైకొనగలుగుతున్నావా? వాక్యాన్ని గైకొని నడవగలుగుతున్నావా? వాక్య ప్రకారమైన బ్రతుకు క్రియలు కలిగి ఉంటే అప్పుడు నీవు పరిపూర్ణమైన ఆయన ప్రేమను కనపరిచినటువంటి బిడ్డగా ఉంటావు. అట్టి కృపలోకి మీరందరూ రావాలని ఈ రోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం వినండి, చదవండి, ఇంట్లో పెట్టుకోండి, రాసుకోండి. అయితే ఆ వాక్యము నీకు ఏం బోధిస్తుందో ఆ బోధనలోకి, ఆ దేవుని యొక్క ప్రేమలోకి పరిపూర్ణులు అవ్వడానికి సిద్ధపడండి. దేవుడి వాక్యాన్ని మీ హృదయంలో నాటి ఫలింపజేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీకు వందనాలు. విన్నవారిని దీవించండి, ఆరోగ్యాలతో నింపండి, బలపరచండి, పరిపూర్ణులు అయ్యే కృప దయచేయండి. ఏ కొదవ లేని ఆత్మీయ జీవితం దయచేయాల్సిందిగా ప్రార్థిస్తూ, ప్రతి అవసర తక్కర్లు తీర్చాల్సిందిగా ప్రార్థిస్తూ, క్షేమం దయచాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమేన్.